కష్టాల కడలి ఈదలేక శ్రీశైలంలో 5గురి ఆత్మహత్య. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన సుధాకర్ కుటుంబంగా గుర్తింపు. ఆర్థిక కష్టాలు, అనారోగ్యాలే కారణం. చాలా దయనీయ పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. కష్టాల కడలి ఈదలేక కుటుంబాలు రకరకాల కారణాలతోటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. ఒకళ్ళేమో ఆర్థిక కష్టాలు, ఒకళ్ళకేమో మానసిక కష్టాలు, ఒకళ్ళకేమో లైంగిక వేధింపులు. ఇట్లా కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన అంశం. డెఫినెట్గా మానసికంగా దృఢంగా ఉండేలాగా చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఆర్థికమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వంలో P4 పథకం నడుస్తుంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఒక ఉపాధి చూపించి వాళ్ళని మరింత మెరుగైన దిశగా నడిపించడానికి P4 పథకం ఉద్దేశించబడింది. ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అవసరమైతే ఎమ్మెల్యేని కలవండి, ప్రభుత్వాన్ని కలవండి, ప్రభుత్వ అధికారులను కలవండి. P4 పథకాల్లో మిమ్మల్ని కూడా P4 పథకాల్లో దత్తత తీసుకునేలాగా మీరు ప్రయత్నం చేయండి. ఆత్మహత్యల పరిష్కారం కాదు. ప్రభుత్వం నుంచి ఒక పథకం ఉంది, P4 పథకం. అది కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఎవరైనా ప్రచారం చేసినా ఇలాంటి సందర్భాల్లో దానివల్ల ఎంత ఉపయోగమో కూడా ఇవాళ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు, ఉపాధి లేని కుటుంబాలను వెలుగులోకి తీసుకురావటం కోసం P4 పథకాన్ని ఉద్దేశించారు. అది ఇలాంటి కుటుంబాల ఆత్మహత్యలు కాకుండా ఆపగలుగుతుంది ఆ పథకం. దయచేసి చంద్రబాబు గారి ఆలోచన అర్థం చేసుకోండి. సో ఆ పథకాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళకు ఒక ఆటో డ్రైవరు, ఇతను సుధాకర్ అనే వ్యక్తి ఆటో డ్రైవరు. వాస్తవానికి ఆటో డ్రైవరు. అతనికి 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 2 అక్కలు, 1 చెల్లెలు ఉంది. సో 2 అక్కలకి పెళ్ళిళ్ళైనాయి. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు ఇబ్బందుల పాలై వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. తర్వాత ఒక చెల్లి ఉంది. 2 అక్కలు, 1 చెల్లి ఉంది. ఆ చెల్లి వికలాంగురాలు, మానసిక వికలాంగురాలు, మంచం మీదనే ఉంటుంది. సో ఒక అక్క కొడుకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. అక్క కొడుకు కూడా ఆరోగ్యం బాగలేదట ఈ మధ్యకాలంలో. సో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. సో ఒక్కడు సంపాదించాలి. సుధాకర్ అనే వ్యక్తి ఆటో నడుపుకొని ఒక 2 అక్కలని, వాళ్ళ అబ్బాయిని, 3 తర్వాత ఒక చెల్లిని, అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లిని ఒక్కడే చాకాలి. అతను కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు. చాలా బాధాకరమైన అంశం. పెళ్లి చేసుకోవడానికి అతనికి అవకాశం లేదు. 2 అక్కలకి పెళ్లి చేస్తే 2 అక్కలు పెళ్ళిళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చి చివరికి ఇంట్లో ఉంటే, అమ్మా నాన్న చనిపోయారు, ఇతనే దిక్కు. అతని మీద ఎంత భారం పడి ఉంటుంది చెప్పండి. తమ్ముడి మీద ఆధారపడిన 2 అక్కలు, వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత ఒక చెల్లి, అవిటి చెల్లి, ఆమెకి వైద్య ఖర్చులు, ఇవన్నీ తడిచి మోపడి అతను బతుకు భారంగా మారిపోయి ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీశైలంకి వెళ్ళారు కుటుంబం మొత్తం కూడా. శ్రీశైలంలో హోటల్లో ఉరేసుకొని అందరూ చనిపోవడం జరిగింది. 2 రోజుల తర్వాత కానీ వాళ్ళకి సంబంధించిన దుర్వాసన వస్తుంటే చూస్తే ఏంటి అని చూస్తే కనుక వీళ్ళు ఇట్లా విగత జీవులుగా పడి ఉన్నారు. చాలా బాధాకరమైన అంశము, విషాదకరమైన అంశం ఇది. సో ఇలాంటి వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలి, అధికారులు గుర్తించాలి. ఎవరెవరు కష్టాల్లో ఉన్నారు గుర్తించాలి. ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్లకుండా కాపాడాలి అలాంటి కుటుంబాలని. ఈ P4 పథకాన్ని ఆ రకంగా లబ్ధిదారులకు అందించాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి కానీ అధికారులకు కానీ విన్నవించేది ఏంటంటే, మీ P4 పథకంలో లోపాలు ఉన్నాయి. ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళే P4 పథకంలో మళ్ళీ వాళ్ళు కూడా లబ్ధిదారులుగా మారుతున్నారు. పార్టీలకు అతీతంగా స్పందించండి. పార్టీలకు అతీతంగా అధికారులు గుర్తించండి. జెన్యూన్గా ఉండే కుటుంబాలను గుర్తించండి. దయచేసి వాళ్ళని కాపాడండి. ఇలాంటి P4 పథకంలో ఇలాంటి కుటుంబాలను తీసుకోండి అయ్యా దత్తత. అతనికి ఏం చేయొచ్చు? అతనికి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ 2 అక్కలకి ఏదో ఉపాధి చూపించవచ్చు. సో వైద్యానికి ఖర్చు అవుతుందంటే దానికి ఏదో ప్రభుత్వ పథకం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇప్పించవచ్చు. అలాగే అనారోగ్యం పాలయ్యాడు మణికంఠ, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అక్క కొడుకు. వాడికి ఏదో ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి చోట్ల నుంచి వాళ్ళకు డబ్బులు ఇప్పించవచ్చు. ఇలాగా రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఒక కుటుంబాన్ని బతికించగలిగితే అందులో ఉన్న తృప్తే వేరు. తెలిసి చేశారా, తెలియక చేశారా, చంద్రబాబు నాయుడు గారు దీని పర్యవసానాలు ఏం ఆలోచించారనేది పక్కన పెడితే చాలా గొప్ప పథకం P4 పథకం అని చెప్పాలి. సో ఇలాంటి ఘటనలను ఆపగలుగుతుంది P4 పథకము. కానీ ఈ P4 పథకం
దుర్మార్గుల పాలు కాకుండా కాపాడండి. డబ్బులున్నోళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండేవాళ్ళు కూడా P4 పథకంలో భాగమవుతున్నారు. చాలా బాధాకరం ఇది. గుర్తించండి, జెన్యూన్‌గా చేయండి, పార్టీలకు అతీతంగా చేయండి. పుణ్యం వస్తది.